హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబా కాలాక్స్కి. ఇవాళ ఏంటంటే మన టాపిక్ సమస్యలు వస్తే మనం ఏం చేస్తాం. అస్సలు సమస్యను పట్టించుకోకుండా చుట్టుపక్కల అక్కర్లేని దారులన్నీ వెతుకుతూ ఉంటాం. ఆ సమస్య వచ్చింది, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, ఎలా తీర్చుకుందాము, లేదంటే ఎలాగా ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా పడతాము అని ఆలోచించాం. నెగిటివ్గా ఆలోచించడం మొదలెడతాం, పాజిటివ్గా ఆలోచించాం. ఎందుకంటే ఆ టైంలో ఎవరికైనా అంతే ఆందోళన, చాలా భయంగాను గందరగోళంగాను ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుందామని ఏది సరైన నిర్ణయం తీసుకోలేము. ఇదేది అవుతుందో అదే ఉంటుంది, ఇలా తీసుకుంటే ఏమవుతుందో అలా తీసుకుంటే రకరకాల ఆలోచనలతోటి సతమతం అయిపోతాం తప్పితే అస్సలు సమస్యల నుంచి బయటికి, ఆ సమస్య వచ్చింది కదా దీనివల్ల ఎలా బయటకు వద్దాం ఏంటి అనేది ఆలోచించాం. పోనీ ఆలోచించకపోతే పోయినాం, పోనీ నిబ్బరంగా ఉండం, హాయిగా పోన్లే చూద్దాం వచ్చింది కదా ఏమవుతుందో చూద్దాం అని ఉండం. ఊరికే గాబరా పడిపోతుంటాం, టెన్షన్ పడిపోతుంటాం, భయపడిపోతూ ఉంటాం, రకరకాలుగా అవుతూ ఉంటాం. కానీ ఒక జింక కథ చెప్తానండి. అది సమస్య వచ్చినప్పుడు ఎంత తెలివిగా బయటపడిందో వినండి కథ. ఆ కథ విన్న తర్వాత మనం కూడా సమస్య వచ్చిందనుకోండి, గాబరా పడిపోయి, ఆందోళన పడిపోయి, లేకపోతే టెన్షన్ పడిపోయి మనకి మనం తిట్టేసుకొని, పక్క వాళ్ళు తిట్టేసో, ఇంట్లో వాళ్ళు తిట్టేసో, లేదంటే ఎవరినో ఏదో ఒకటి నిందిస్తూ ఉండడం, ఇది కాకుండా మనం కూడా ఎంత జాగ్రత్తగా మనం చెయ్యవలసిన పని ఏమిటి అదే చెయ్యాలని తెలుసుకుంటాం. అవును కదా. జింక కథలోకి వెళ్దామా అయితేను. చెలో కథలోకి. అనగా ఒక అడవి ఉంది. అడవిలోనేమో జింక నిట్టు ఒట్టు భారంగా తిరుగుతూ ఉంటుంది. అది నిండు గర్భిణి. ఏం చేయడం, దానికి నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఏం చేయడం, దానికి మంచి జాగా కావాలి పిల్లని కనాలంటే. అంటే మనలాగా హాస్పిటల్స్ పక్కలు అమ్మలు నాన్నలు ఎవరు ఉండరు పక్కనే. జంతువులు వాడి పద్ధతి అదే అనమాట. అయితే అది ఇలాగే తిరుగుతుంటే పక్కనేమో గడ్డి పరిచిన చిన్న జాగా, తోటలాగా చిన్నది ఉంది. ఆ పక్కనే నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే అనుకూలమైన జాగా అనుకొని అది అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అన్ని దానికి అన్నీ సదుపాయంగా అన్నీ ఉన్నాయో లేవో చూసుకుంటుంది. చూసుకుంటుంటే దానికి నొప్పులు బాగా ప్రారంభమైపోయాయి. అది అటు ఇటు భారంగా తిరుగుతుంది, అడుగులు వేస్తుంది, నొప్పులతో బాధపడుతూ ఉంటుంది, ఇటు అటు తిరుగుతుంటుంది. ఇంతట్లేండి దట్టంగానో ఆకాశం అంతా మూసుకుపోయింది. పెద్ద ఉరుములు మెరుపులు వస్తున్నాయి. పెద్ద పిడుగు పడిపోయింది. చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా మంటలు వచ్చాయి. పిడుగు పడితే ఏంటి, మంటలు వస్తాయి కదా, మంటలు వచ్చాయి. ఆ పిడుగు వెళ్ళి గడ్డి మీద పడిందేమో, గడ్డి అడ్డుకుపోయింది. సరే దాన్ని చూస్తూను అయితే జింక ఏమీ పట్టించుకోలేదండి. అది ఇంకోవైపు నుంచినేమో ఆ మెరుపుల్లోని ఈ లేడి ఉండడం సింహం దూరం నుంచి చూసింది. అబ్బా మంచి ఆహారం దొరికింది నాకని దీన్ని చంపేద్దాము, ఆ మెరుపుల్లో కనిపించింది కదా అని ఇది అనుకుంటుంది. ఒకవైపు నుంచి ఒక వేటగాడు ఉంటాడు. అతను బాణం పట్టుకొని ఇలా నిల్చొని చూస్తుంటాడు. ఇది లేడి కనిపిస్తుంది. లేడికి మంచి లేడి దొరికింది, ఇంకేంటి వాళ్ళలాగా చాలా అదృష్టము అని బాణం వేస్తాడు. అతను ఇట్నుంచి బాణం వేస్తాడు, అట్నుంచి సింహం కూడా దీని మీద దూకడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇవి రెండు ఇలా సిద్ధమవుతాయి. అయితే ఏమిటి, వేటగాడు బాణం వేస్తాడా, లేడి చచ్చిపోతుందా, సింహం లేడిని తింటుందా, లేకపోతే లేడి బిడ్డకి జన్మనిస్తుందా? ఇందులో ఏదవుతుంది అనుకుంటున్నారు మీరు? ఒక నిమిషం ఆలోచించి కామెంట్లో పెట్టండి. జన్మనిస్తుందా ఇవ్వదా, లేకపోతే సింహం వచ్చి తినేస్తుందా, లేకపోతే వేటగాడి బాణం వచ్చేసి గుచ్చుకొని లేడి అక్కడే చచ్చిపోతుందా, పడిపోతుందా? ఇందులో ఏది జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఊహించండి. అసలు ఊహించి సమాధానం పెట్టండి. తర్వాత మిగిలిన కథ వినండి. లేకపోతే వేటగాడు లేడిని చంపేస్తాడా, లేకపోతే నిప్పు అంటుకుంది. ఆ నిప్పంతా అంటుకుంటూ వచ్చి, గడ్డి కదా తొందరగా అంటుకుంటూ వచ్చి లేడీ కాలిపోతుందా అందులోని? మరి ఇది కడుపుతో ఉన్న లేడీ కదా, బరువుగా ఉన్న లేడీ కదా, ఇది ఎటు పరిగెట్టలేదు. అప్పుడు ఆ నిప్పు అందులోనే ఉంటుంది, ఇది కాలిపోతుందా? ఇది ఆలోచించండి. అయితే ఒకవైపు నుంచి ఏంటంటే సింహం వస్తుంది, ఒకవైపు నుంచినేమో వేటగాడు బాణం వేయడానికి చూస్తున్నాడు, ఒకవైపు నుంచి మంటలు వస్తున్నాయి. అన్నీ కూడా లేడికి మృత్యుభయం కలిగిస్తున్నాయి. అన్నీ వచ్చేస్తున్నాయి మీదకి. చచ్చిపోతానేమో అని మనమైతే ఆ జాగాలో అనుకుంటాం. చచ్చిపోతామేమో బాబోయ్, తప్పించుకోవాలి, పోతే పోయింది, పిల్ల పోతే మళ్ళీ పిల్ల వస్తుందా, ఏదో అనేసుకుంటాం, పరిగెడతాం.
కానీ ఆ లేడీ మటుకు ఏమీ చిక్కు చెదరలేదు, ఏమీ అవ్వలేదు. ఏదైనా సరే నా బిడ్డకు నేను జన్మనివ్వాలి అంతేను. ఇవన్నీ వస్తే రాని ఏమవుతుందో చూద్దాం, ఏం జరిగితే అప్పుడే చూద్దాం, ఆలోచిద్దాం. ఇప్పుడు నేను భయపడిపోయి ఇటు అటు పరిగెట్టే పరిస్థితుల్లో లేను. పోతాను, ఉంటాను. ఉంటే జన్మ ఇస్తాను బిడ్డకి. బిడ్డ ఆయుష్ ఉంటే బతుకుతుంది, లేకపోతే లేదు. నేను ఆయుష్ ఉంటే బతుకుతాను, లేకపోతే లేదు. అంతేగాని వచ్చే మృత్యువులన్నీ నాకు ఎదురుగానే కనిపిస్తున్నాయి. చంపుతాయని తెలుసు, సింహం చంపుతుంది, అది ఈ వేటగాడు చంపుతాడు, మంటలు వచ్చి కాల్చేస్తే అన్నీ 3 భయంకరమైనవి వస్తున్నాయి. దేని నుంచి నేను తప్పించుకునే పరిస్థితుల్లో లేను. చూద్దాం, ఏదైతే అదేంది. నేను మటుకు నా బిడ్డకి జన్మనివ్వాలి అని గట్టి నిర్ణయం తీసుకుంది. నెగిటివ్గా ఆలోచించలేదు. ఏంటి, అమ్మో నేను ఇది వస్తుందేమో, అది వస్తుందేమో, నేను కాలిపోతానేమో, నేను చచ్చిపోతానో టెన్షన్ పడలేదు. ఏమీ చేయలేదు. అది లేదా పారిపోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. నెగిటివ్గా ఆలోచించలేదు, పాజిటివ్గా ఒక్కటే ఆలోచించింది. నేను ఏవైనా నా బిడ్డకి జన్మనివ్వాలని ఒక్కటే దాని మైండ్లో పాజిటివ్గా పెట్టుకుంది. అలాగే చక్కగాను అక్కడే ఉండి అక్కడే తన నొప్పులు బాధలు పడుతూ ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఇది ఇలా తిరుగుతూ ఉంటాను. మీరు ఉరుములు మెరుపులు కదా, పిడుగుపాటుకి పెద్ద మెరుపు వస్తుంది కదా, ఆ మెరుపు వేటగాడి కళ్ళల్లో పడింది. ఆ కళ్ళు చెదిరిపోయి, అంత మెరుపు ఒక్కసారి కళ్ళు చెదిరిపోతాయి. కరెక్ట్గా అతను ఏం చేశాడు, ఈ జింకని చంపుదాన్ని ఇది సంధించాడు. విల్లుని సంధించలా, అతని కళ్ళల్లో అది సంధించిన టైం కరెక్ట్గా కంట్లో మెరుపు పడిసేలా కళ్ళు చెదిరిపోయి ఆ విల్లు వెళ్ళి సింహానికి తగిలింది. ఆ వేటగాడు వేసింది. ఆ సింహము ఇది తగిలి ఆ సింహం చచ్చిపోయింది. దబా మెరుపులు, ఉరుములు మెరుపులు కదా, దబా వర్షం, సడన్గా వర్షం పడిపోయింది. ఆ వర్షం పడిపోయి అంటుకున్న గడ్డంతా, మరి వర్షం పడితే నీళ్ళు చదివితే ఆరిపోతుంది కదా, అంతా ఆరిపోయింది. సింహానికి లేడికి మృత్యుపోయిపోయింది. సింహం చచ్చిపోయింది. వేటగాడి బాణంలోని విల్లు కాస్త గురి తప్పింది. ఇటు మంటలు ఆర్పేశాడు వానదేవుడు వచ్చి. ఇప్పుడు సింహాన్ని లేడికి ఎక్కడి నుంచి ప్రాణభయం లేదన్నమాట. అప్పుడు ఆ లేడీ తన బిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడు లేడీ తీసుకున్న డెసిషన్ ఎంత బాగుంది. ఏదైతే అది జరిగింది, నా బిడ్డకి నేను జన్మనిస్తాను. ఎన్ని మృత్యువులు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని సమస్యలు రాని నేను ఎదుర్కొని నిలబడతాను తప్ప నా బిడ్డని నేను చంపుకోను. నా బిడ్డతోటే నేను ఉంటాను. నా బిడ్డని నేను కంటాను. నా బిడ్డని సురక్షితంగా భూమికి తీసుకురావాలి అని గట్టి నిర్ణయం తీసుకుని తప్ప చంచల స్వభావంతో ఇటు పరిగెడదామా, అటు పరిగెడదామా, ఈ ఉపాయాలు చేద్దామా, ఆ ఉపాయం ఏమీ లేదు. ఒకటే నిర్ణయం. ఆ ఒక్క నిర్ణయంలోనే బిడ్డని కన్నది. చక్కగా చిన్న లేడి పిల్లని భూమి మీద తీసుకొచ్చింది. అదే లేడి కనుక ఆలోచించకుండా ఓ తప్పుట అడిగేసి తన ప్రాణం రక్షించుకుందామని వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా కథ అంతా తారుమారైపోయింది అది. కాబట్టి అది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించుకుంది. తను ఒకే నిర్ణయం, 100 మాటలు 100 రకాల నిర్ణయాలు తీసుకోలేదు. ఒకే నిర్ణయం తీసుకుంది, ఒకే మాట మీద నిలబడింది, ఒకేలాగుంది. చక్కగా ప్రాణాలు కాపాడుకుంది, తన ప్రాణం కాపాడుకుంది, తన పిల్లకి జన్మనిచ్చింది. ఎంతో పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఎంతో లాభం పొందింది. చూసారా, పాజిటివ్ థింకింగ్ వల్ల ఎంత లాభం ఉందని. చిన్న కథ వల్ల మనకి లేడీ కథ వల్ల ఎంత తెలిసిందని. అలాగే మన చుట్టూ సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రాణం మీదకి వస్తుంది, జబ్బులు వస్తాయి, ఆర్థికంగా మానసికంగా ఎన్నో రకాల దెబ్బలు తింటాము. కానీ వేటికి కూడా ఏది జరిగితే అది జరిగినంతా భగవంతుడి దయ, నాదేమీ లేదు. నేను చేయవలసిన పని నేను చేస్తూ ఉంటాను అంతే అనేసుకొని ఊరుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితం కూడా చాలా సవ్యంగా జరుగుతుంది. అయితే చెప్పడం సులువు. ఆ టైంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఆ భయము, ఆందోళన వాళ్ళ ఏ దారికి పట్టిస్తాయో కూడా మనకి తెలియదు. చెప్పడానికి చెప్తాము. ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, కథలు కేవలం ఏంటంటే వినడానికి ఒకటే కదండి, వాటిల్లో ఉన్న మంచిని మన జీవితంలోకి అన్వయించుకుందికి. అంటే ఇప్పుడు ఈ కథ ద్వారా మనకేం తెలిసింది, ఎంతసేపు ఇలాగలాగా ఆలోచించడం కాదు, పాజిటివ్గానే ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించద్దు. దానివల్ల సత్ఫలితాలే పొందుతామని కథ ద్వారా తెలిసింది. సమస్యల నుంచి బయటపడాలంటే మనం ఎలా ఉండాలో ఏమిటో తెలిసింది. ఒకటే నిర్ణయం, ఒకటే గట్టి పట్టుదలగా ఉండడం చేసామనుకోండి, ఆటోమేటిక్గా సమస్యల నుంచి బయటపడతాం. ఇన్ కేస్ మనకి రోజులు బాగోలే, మనకి చివరి గడియలు వచ్చినా ఆటోమేటిక్గా మనకు ఆలోచన రాదు, వచ్చినా కూడా ఆ సమస్య నుంచి బయటపడక ప్రాణాలు కోల్పోతాం. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అంటారు, అక్కడి నుంచి పరిగెట్టచ్చు కదా, అక్కడి నుంచి చెయ్యొచ్చు కదా, అది బతికుంది కాబట్టి మనం ఇలా ఎగ్జాంపుల్ చెప్పాం. చచ్చిపోతే లేడని
అయ్యో అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి పక్కకి మెల్లిగా నక్కిందంటే ఆ పిల్ల తల్లి బతుకుందరు కదా ఇలాగలా అనుకుంటూ ఉంటాం. కానీ ఏది జరగాలో అది భగవంతుడు ఆల్రెడీ రాసి పెట్టేశాడు. అదే జరుగుతున్నది, అదే జరిగింది లేడికి, మనకు అదే జరుగుతున్నది. కాబట్టి ఎప్పుడు ఒక డెసిషన్ గట్టి తీసుకోవాలి, గట్టి నిర్ణయం మీద అలా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కథ ఎలా ఉందో చెప్పండి. మన జీవితాన్ని అందరూ అన్వయించుకోవాల్సిన కదా, కాబట్టి తప్పకుండా చూసి కామెంట్ పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చెలో పొడుపు కథలోకి అడిగాను కదా, ఒకే అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులని ఒక వేరుశనక్కాయలని 2 పల్లి గింజలు ఉంటాయి కదా, అదనమాట. అయితే ఇవాళ పొడుపు కథ ఏంటంటే, మా అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మి అయ్యింది. ఏంటది చెప్పండి చూద్దాం. ఎంతమందికి తెలుసునో, ఎంతమంది కరెక్ట్ కామెంట్లో జవాబు పెడతారో చూద్దాం. ఓకేనా? మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.